హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ఈరోజు జనవరి 6, రేపు 7 ఈ 2 తారీఖుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా? అండ్ దీంతో పాటుగా ఎక్కడెక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కురిసే అవకాశాలు ఉన్నాయి. రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్లుగా మారే అవకాశం ఉందా? ఈ సమాచారం మొత్తం కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా విజిట్ చేయండి గైస్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే, ఇక మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈరోజు, రేపు ఈ 2 రోజుల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? చలి తీవ్రత ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? అండ్ దీంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి తుఫాన్లుగా మారే అవకాశాలు ఉన్నాయా? ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గురించి తెలుసుకుందాము. మీరు స్క్రీన్ మీద చూసినటువంటి శాటిలైట్ ఇమేజ్‌లో గనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది మనకు యాక్చువల్‌గా ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. మనకు మామూలుగా ఈరోజు, రేపు ఎక్కడా కూడా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడే అవకాశాలైతే కనిపించడం లేదు. మీరు గనుక ఈ శాటిలైట్ ఇమేజ్‌ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఇది ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఇది వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా వర్షాలు పడే ఛాన్సెస్ అయితే లేదు. అండ్ దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా పడవండి వర్షాలు ఈరోజు రాత్రి వరకు కూడా. రాత్రి 12 వరకు కనుక చూసుకున్నట్లయితే. మనకు ఈరోజు క్లైమేట్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే, మాక్సిమం ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, నెల్లూరు, అనంతపురము, చిత్తూరు, ఓకేనా? మార్నింగ్ నుంచి కూడా లైట్ ఎండ్ అనేది అయితే నమోదవుతుంది. అంత హెవీ ఉష్ణోగ్రతలు కూడా కాకుండా లైట్ ఎండ్ అనేటువంటిదైతే వస్తూ ఉండింది. కొన్ని కొన్ని దగ్గరల మబ్బులతో కప్పబడి చల్లదనంగా కూడా ఉండింది. బట్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రము ఉష్ణోగ్రతలు అనేటువంటివి కొంచెం ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి మార్నింగ్ నుంచి కూడా. ఇక ఈరోజు నైట్‌కి చలి తీవ్రత అనేది ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఎక్కువగా కురిసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు అంటే, మాక్సిమం మనకు ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో, రాయలసీమ జిల్లాలకే చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉండి, పొగమంచు కూడా కురిసే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఇక్కడ గమనించొచ్చు, ఇది మనకు నైట్‌కి సంబంధించింది. మాక్సిమం ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకే వాతావరణం అనేది కొంచెం చల్లదనంగా ఉండి, చలి తీవ్రత ఎక్కువగా ఉండి, పొగమంచు కూడా కురిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి లైట్‌గానే ఉంటుంది చలి తీవ్రత అనేది. పొగమంచు కురవదనమాట. ఇక రేపు అనగా 7వ తారీఖునైతే చూద్దాము వాతావరణం అనేది ఎలా ఉంటుంది అంటే, సో, రేపు కూడా రేపు ఉదయం నుంచి నైట్ వరకు ఎక్కడా కూడా వర్షాలు ఎటువంటివి పడే అవకాశాలైతే లేదనమాట. సో, మామూలుగా ఎండ అనేదైతే వస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఎండ అనేదైతే కాస్తుంది. బట్ ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు కొంచెం సేపు చల్లదనంగా ఉండడము, కొంచెం సేపు ఎండ అనేది రావడము, అలా అయితే వస్తూ ఉంటుందన్నమాట. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అంతేకాని వర్షాలు అయ్యేటువంటివి ఎక్కడా పడవు. ఇక్కడ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలు కావచ్చు, ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాలు ఎక్కడా కూడా వర్షాలు పడవు. అండ్ దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ వర్షాలు అయితే లేవన్నమాట రేపటి రోజున. మీకు క్లియర్ కట్‌గా అయితే అందజేస్తూ ఉన్నాను. సో, చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టి. సో, క్లియర్ కట్‌గా ఉండేటువంటి వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందచేయండి అని. సో, అందువల్ల జెన్యూన్‌గా ఉండేటువంటి ఇన్ఫర్మేషనే మన ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉన్నాను. మాక్సిమం రేపు ఈవినింగ్ కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు అనేది కురిసే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఓకేనా? ఇక మనకు రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా అంటే, ఖచ్చితంగా ఉన్నాయండి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ప్రస్తుతానికైతే అల్పపీడనం ఏర్పడి ఉంది బంగాళాఖాతంలో. ఇక్కడ చూడొచ్చు. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ప్రస్తుతానికైతే ఏర్పడి ఉంది. బట్ చాలా దూరంలో అయితే ఉందనమాట. మన ఏపీకి, చెన్నైకి, తమిళనాడుకి చాలా అంటే చాలా దూరంలో అయితే ఉంది ఈ రోజుకి సంబంధించి.
ఓకేనా? ఇది మనకు 8, 9 తారీఖుల కల్లా ఇక్కడికైతే వచ్చేస్తుందండి. చాలా దగ్గరికి. శ్రీలంకకి ఆనుకొని ఈ దిశగా వచ్చేది మనకు ఇలా అయితే వస్తుందనమాట. సో, ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు మీకు. ఇంకా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో, మనకు ఈరోజు ప్రస్తుతానికొచ్చేసి ఇక్కడ కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడనం అనేది సో, కొంచెం కొంచెంగా కదులుకుంటూ మనకు ఎక్కడి వరకు వచ్చిందో మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఎల్ అని కనిపిస్తుంది కదా! ఇది యాక్చువల్‌గా ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ వచ్చేసి 8, 9 తారీఖులకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. మనకు 8, 9 తారీఖులు కల్లా ఆల్మోస్ట్ ఆల్ శ్రీలంకకు దగ్గరగా వచ్చేసి మనకు తమిళనాడుకి ఎఫెక్ట్ అయితే చూపిస్తుంటుంది. తమిళనాడులో వర్షాలు అనేటువంటివి మొదలైపోతాయన్నమాట. ఎప్పటి నుంచి 8, 9 ఆ తారీఖుల నుంచి. ఓకేనా? ఇక మన ఏపీ రాష్ట్రంలో ఎప్పుడు వర్షాలు పడతాయి అంటే, సో దీనివల్ల చెన్నైలో ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి 9దో తారీఖు నుంచే వర్షాలు పడతాయి. చెన్నై ఎందుకంటే తమిళనాడుకు ఆనుకొని బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్నటువంటిది కాబట్టి. సో చెన్నైలో 8, 9 తారీఖులు వర్షాలు స్టార్ట్ అయిపోతాయి మోస్తరుగా. ఇక చెన్నైకి పడినట్లయితే చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు మన ఏపీలో ఏవైతే ఉన్నాయో ఈ సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట, శ్రీహరికోట, కోటవాకాడు, కావలి, వెంకటాచలము, నెల్లూరు, తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేట ఆల్రెడీ చెప్పాను. రాపూరు, పెంచలకోన, పొదలకూరు, ఏర్పేడు, పల్లంపేట ఓకేనా? సో ఈ శ్రీకాళహస్తి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అది లైట్ రైన్ అయినా నమోదవచ్చు. కొంచెం మోస్తరుగా పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇది గనుక ఈ అల్పపీడనం అనేది ఈ దిశగా వచ్చి ఇలా వెళితే ఖచ్చితంగా మన ఏపీకి ఫుల్ ఎఫెక్టే ఉంటుందండి. పండగల సమయంలో అనుకోండి ఒక 10, 11, 12 ఆ తేదీల్లో వర్షాలనేటువంటివి పడతాయి. లేదు ఇది ఇక్కడ వరకే వచ్చి ఇలా వెళ్ళిపోయి తీరం దాటేసినా మనకు అంత ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వర్షాలు పడతాయి. అది కూడా ఈ దక్షిణ కోస్తా జిల్లాల్లో నేనేవైతే చెప్పానో చెన్నైకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు వాటిలో మాత్రమే పడతాయన్నమాట. ఓకేనా? బట్ ఏదేమైనా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు క్లియర్ కట్‌గా ఉండేటువంటి వెదర్ ఇన్ఫర్మేషన్ అయితే డైలీ మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. ఈ అల్పపీడనానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి. ఇక నుంచి డైలీగా మీకు ఈ అల్పపీడనాలకు సంబంధించి ఈ వర్షాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. మనకు ఆల్మోస్ట్ ఆల్ ఈ తుఫాను ప్రభావం అనేది ఈ అల్పపీడన ప్రభావం అనేది 9, 10, 11 ఆ తారీఖుల కల్లా ఏపీకి తాకుతుంది. 8, 9 తారీఖులో ఆల్మోస్ట్ ఆల్ చెన్నై ఇది తమిళనాడుకు దగ్గరగా వచ్చేసి చెన్నైకి, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయి. మన ఏపీకి 9, 10, 11 ఆ తారీఖుల్లో అయితే పడతాయన్నమాట వర్షాలు ఖచ్చితంగా. ఓకేనా? సో అది కూడా అంత ఎఫెక్ట్ వర్షాలనైతే నేను చెప్పడం లేదు. చూద్దాం వాతావరణంలో ఎప్పటికెప్పుడైనా మార్పులనేటువంటివి జరుగుతాయి కాబట్టి నేను కూడా అప్డేట్ అనేది అందజేస్తూనే ఉంటాను. అండ్ తెలంగాణ రాష్ట్రంపై దీని ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదండి. అది కూడా చెప్తూ ఉన్నాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.